బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కాంగ్రెస్ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పనేంటి అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను? అసలు స్పీకర్ ముందు అనర్హత వేటు పడాల్సిన వ్యక్తిని ఇలా కూర్చోబెట్టుకోవడం ఏమిటి అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోపపడుతున్నారు. కాంగ్రెస్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఎలా కూర్చోబెట్టుకుంటారు అంటూ కూడా ఆయన సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. దీనికి సంబంధించి జీవన్ రెడ్డి హాజరయ్యారు. అయితే అక్కడికి జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కూడా చూసి షాక్ అయ్యారు. వెంటనే సమావేశం నుంచి అర్ధాంతరంగా ఆయన బయటకు వెళ్లిపోయారు. అయితే కాంగ్రెస్ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలా వచ్చారు, ఎలా కూర్చోబెట్టారు అంటూ కూడా జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సంజయ్ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని స్పీకర్ దగ్గర చెప్పుకున్నారు అని, అలాంటి వ్యక్తిని ఇప్పుడు కాంగ్రెస్ సమావేశానికి అనుమతించారు అంటూ కూడా మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేను పక్కన కూర్చోపెట్టుకొని మున్సిపల్ ఎన్నికల గురించి ఎలా చర్చిస్తారు అని ప్రశ్నించారు. ఇక రాజ్యాంగ ఉల్లంఘన చేసి వచ్చిన వ్యక్తి పక్కన మిమ్మల్ని కూర్చోబెడితే మాకు గౌరవం ఎలా వస్తుంది అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక పీసీసీకి చెప్పినా ఆయన పట్టించుకోవడం లేదు అని, రాహుల్ గాంధీ విధానాన్ని అపహాస్యం చేస్తున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. మొత్తం ప్రజానీకానికి ఏది ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్. దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏది ఇస్తుందో వేరే రాజకీయ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, మన ప్రత్యర్థి పార్టీ శాతం పక్కన పిలుచుకుని పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానిక ఎదుర్కొన్న అంశంపై ఎట్లా చర్చిస్తామే? నేను నిన్నయాక మన జగిత్యాలలో ఏదైతుందో అక్కడ శాసనసభ్యులు చేస్తున్న అక్రమాలు, నేను రోడ్డుపై కూర్చొని ఏదైతుందో అన్ని వెలిగెత్తి ఆయన చేస్తున్న దోపిడీ ఏదైతుందో నేను వెలిగెత్తి పత్రికా ముఖంగా మీ అందరి యొక్క సమస్య లోపల మొత్తం ప్రజానీకానికి ఏది ఇచ్చిందో చూపెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ